నమస్తే. మన బిజీ లైఫ్లో ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా, ఎంత ఫాస్ట్ ఫుడ్ తిన్నా కూడా మన ట్రెడిషనల్ వంటకాలకు ఉండే రుచే వేరు, ప్రాముఖ్యతే వేరు కదండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బామ్మగారు అప్పం. మరి మనం చేస్తున్న బనానా అప్పం. మరి ముందుగా బనానా అప్పం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పచ్చి కొబ్బరిని మనం లైట్గా డ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కదా, కొంచెం పాలు లోపలికి ఇంకే వరకు లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం మంట పెద్దగా పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. పచ్చి కొబ్బరి వేగిన తర్వాత మనకి మంచి సువాసన వస్తుందండి. ఆ మంచి వాసన వచ్చిందంటే మనకి కొబ్బరి వేగినట్టు తెలిసిపోతుంది. చూడండి, ఇలా లైట్గా వేగుతూ ఉంటే ఆ సౌండ్ వస్తుంది. లోపల ఉన్న వాటర్ ఉంటాయి కదా, ఆ పాలు లోపలికి ఇంకుతూ ఉంటే మనకి సౌండ్ వస్తుంది. కొంచెం పాలన్నీ ఇనికి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరిలో ఉన్న పాలన్నీ ఇంకిపోయాయి కదా, లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకా ఇలా మనం కలుపుతూ ఉంటే ఫుల్ డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిని డ్రైగా చేసుకోవడం ఎందుకు, డైరెక్ట్గా డ్రై కొబ్బరే వేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? కానీ పచ్చి కొబ్బరిలో ఉండే రుచి డిఫరెంట్గా ఉంటుందండి. అందుకే పచ్చి కొబ్బరిని ఇలా డ్రై చేసామనుకోండి, ఆ రుచి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎండు కొబ్బరి వేసుకున్నా ఓకే, కానీ ఎండు కొబ్బరితో చేసిన దానికన్నా పచ్చి కొబ్బరిలో ఉండే రుచి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా వేయించుకున్న పచ్చి కొబ్బరిని తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం. చెప్పాను కదా నేను మంచి సువాసన వస్తుందని, నిజంగానే చాలా మంచి వాసన వస్తుంది. ఇంకా ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక చిన్న బౌల్ బెల్లం తీసుకున్నాను. అయితే బెల్లంని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే పాకం రావడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్దగా వేసామనుకోండి టైం చాలా ఎక్కువ పడుతుంది, కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం బెల్లం ఎంత వేసామో దానికి 3 వంతుల నీళ్లు వేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోవాలి. అలాగే మంచిగా బాయిల్ కూడా రావాలి. అలానే ముదురు పాకం రాకుండా ఉండాలి, ఎందుకంటే మొత్తం వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలి. బెల్లం బాగా కరిగిపోయి లైట్గా మనం గులాబ్ జామ్ పాకం చేసుకుంటాం కదా చక్కెరతో, అలా మరుగుతుండేలాగా రావాలి. కానీ ముదురు పాకం మట్టుకి రాకూడదు. సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయింది కదా, మనకి పైన బుడగలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక్కసారి చక్కగా కలిపేద్దాం. ఎక్కడ కూడా మనకి బెల్లం కనిపించట్లేదు కదా, లైట్గా పాకం వస్తే సరిపోతుంది. ముదురు పాకం అస్సలు రాకూడదు, ఇందులో మనకి కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు బెల్లం చక్కగా కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం కరగబెట్టుకున్న పాకం ఉంది కదా, దీన్ని మటుకి మనం చల్లగా చేసుకోవాలి. అయితే ఈ లోపల ఒక ప్లెయిన్ బౌల్ తీసుకొని ఇందులో 2 అరటిపండ్లు. ఎప్పుడైనా ఇంట్లో అరటిపండ్లు ఎక్కువగా ఉంటే మీరు అప్పం ట్రై చేయండి. ఎప్పుడు కూడా అరటిపండ్లు పండుగా ఉంటే మటుకి అప్పం చాలా చాలా బాగుంటుంది. అరటిపండుని మనం స్మాష్ చేసుకోవాలి. అలానే మరి మొత్తం పేస్ట్ లాగా చేసుకున్నా బాగుండదండి. మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పీసెస్ కనిపిస్తేనే బాగుంటుంది. ఆ తింటూ ఉంటే అరటిపండు రుచి మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకని ఇలా ఫోర్క్తో చేసుకుంటే సరిపోతుంది. అదే మ్యాషర్తో చేసుకున్నాం అనుకోండి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి అందులో మనం తీసుకుంది అరటిపండు చాలా పండుగ అయిపోయిన అరటిపండు కాబట్టి ఎక్కువగా మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, అరటిపండు చక్కగా మ్యాష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే కొంచెం సొంటి పొడి, కొంచెం సోడా, కొంచెం ఇలాచీ పొడి. ఇలాచీ పొడితో మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో ఇంకా అరటిపండు వేసాము, బెల్లం వేసాము కదా, ఏ స్వీట్ చేసినా కూడా మనం ఇలాచీ పొడి వేస్తే ఆ సువాసనే వేరు, దాంతోపాటు మంచి రుచి కూడా వస్తుంది.
ఇలాచి పొడి వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టేబుల్ స్పూన్ తీసుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇందులో వేయాలి. నెయ్యి కూడా చక్కగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసేయాలి. పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆహా, ఎంత మంచి సువాసన వస్తుంది! ఇలా కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చి కొబ్బరి కూడా కలిపిన తర్వాత ఇంత చిన్న బౌల్ మనం బెల్లం తీసుకున్నాం కదా, దీనికి డబల్ బియ్యం పిండి తీసుకోవాలి. సో ఇందులో కొంచెం కొంచెం బియ్యం పిండి వేస్తూ కలుపుకోవాలి. సో బియ్యం పిండి కూడా వేసి ఇందులో కలిపాం కదా. ఇప్పుడు మనం కరగబెట్టుకున్నాం కదా నీళ్ళల్లో బెల్లం, నీళ్ళు ఇందులో వేసి మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఈ నీళ్లు కలిపేటప్పుడు మనకి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కువగా బెల్లం నీళ్ళు వేసేసారనుకోండి మన అప్పం చేసుకోవడానికి కరెక్ట్గా రాదు. కాబట్టి చూసుకొని కొంచెం చూస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా కలిపాం కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. మరీ పల్చగా ఉన్నా కూడా బాగుండదు, మరీ థిక్గా ఉన్నా కూడా వేయడానికి అంతగా ఈజీగా ఉండదు. కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. చూస్తూ ఉంటేనే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇలాగే తినాలనిపిస్తుంది. ఇలా తిన్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, నా దగ్గర చిన్న గరిట ఉంది. దీంతో కనుక మనం అప్పం వేస్తే రౌండ్గా వస్తాయి. అది ఒకే సైజులో వస్తాయి. కాబట్టి ఇలా చిన్న గరిటతో బనానా అప్పం వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ థింగ్స్ని ట్రై చేయండి. అయితే ఈరోజు మనం అప్పం వేస్తున్నాం. అది మన ఇంట్లో గుంట పొంగనాల పీట ఉంటుంది కదా, దాంతో వేస్తున్నాం. కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు గంటెతో ఫస్ట్ మనం బనానా అప్పం వేసుకోవడానికి గుంట పొంగనాల పీట మటికి వేడిగా ఉండాలి. ఒకవైపు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటే మన బనానా అప్పాలు రెడీ అయిపోతాయి. అయితే ఇందులో మనం బనానా వేసాం కాబట్టి కింద మటుకే కొంచెం డార్క్ కలరే వస్తుంది. ఆ డార్క్ కలర్ వస్తేనే బనానా అప్పం వేగినట్టు. సో ఇది వేగే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు మన అప్పంలన్నీ రివర్స్ చేసుకుందాం. సో చూడండి, మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనం గుంట పొంగనాల పీట ఉంది కదా, దాన్ని మనం ఎక్కువసేపు వేడి చేసుకుంటేనే ఇలా అప్పాలు కరెక్ట్గా వస్తాయి. లేకపోతే కింద అంటుకుపోతాయి. అందుకే ఫస్ట్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని మనం గుంట పొంగనాలలో బనానా అప్పం పిండిని వేసుకుంటే కనుక ఇలా రౌండ్గా చక్కగా ఎక్కడ అంటుకుపోకుండా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మిగతా వాటిని కూడా మనం తిప్పుకుందాం. సో చూడండి, ఎంత మంచిగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ మనం ఒక టిష్యూ పేపర్ వేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న బనానా అప్పం రెడీ అయిపోయాయి కదా, వీటిని ప్లేట్లో వేసేసుకుందాం. ఇంత చక్కగా ఉన్నాయి కదా. సో ఇప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా చేసుకొని మరొకసారి వేసుకుందాం. చూడండి, ఆల్రెడీ మనం ఫస్ట్ వేసిన నెయ్యి అలాగే ఉంది కదా. ఎక్కడైతే నెయ్యి లేదో అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ వేడిగా అయిపోయింది. కాబట్టి ఫస్ట్ మనం అప్పం వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఈసారి మనం కొంచెం పెద్ద పెద్ద సైజులో వేద్దాం.
ఫస్ట్ చేసుకున్నవేమో కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఏది చేసినా కూడా కొంచెం చిన్న సైజులో వాళ్ళ చేతిలో పట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా చేసుకోవడానికి నేను చిన్నగా చేశాను. ఇప్పుడు పెద్ద సైజుగా చేసుకున్నాం కదా, అవి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ కోసం. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. సో మనం కొంచెం పెద్ద సైజులో వేసుకున్న బనానా అప్పమ్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. సో ఇక్కడ ఇవి వేగే లోపల మనం ఫైనల్ ప్లేటింగ్ చేసుకుందాం. ఈరోజు బామ్మగారాబం అంటే ట్రెడిషనల్ వంటకంతో పాటు ట్రెడిషనల్ ప్లేటింగ్ కూడా చేస్తాం కదా మనం. చూడండి ఇక్కడ ఒక మట్టి పాత్ర తీసుకొని ఇందులో మనం చేసుకున్న బనానా అప్పం, ఇలా మన బనానా అప్పమ్స్ అన్ని పెట్టేసి పైనుండి కాస్తంత కొబ్బరి తున్ని ఇలా వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తుంటే ఎంత బాగున్నాయి, తీసుకొని తినాలనిపిస్తుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. బనానా అప్పం తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్లో పచ్చి కొబ్బరిని లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో బెల్లంకి 3 వంతుల నీళ్లు వేసి బెల్లం పాకం చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో అరటిపండు వేసి మ్యాష్ చేసుకొని అందులో నువ్వులు, సొంటి పొడి, సోడా, ఇలాచి పొడి, నెయ్యి, ముందుగా డ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి కలుపుకొని బియ్యం పిండి కూడా వేసి కలుపుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసి దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. తర్వాత గుంట పొంగనాల పీటలో నెయ్యి వేసి ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి 2 వైపులా కుక్ చేసుకుంటే మనకి కావలసిన బనానా అప్పం రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి, బామ్మగారాబం సెగ్మెంట్లో మనం చేసిన బనానా అప్పం ఎంత చక్కగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్లో ఒక సరికొత్త ఫ్రైడ్ ఐటెంతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.